మనం అడుగడుగునా చూస్తూ ఉన్నాం ఎన్నో సంఘటనలు. టీడీపీ వ్యక్తులు దీనికి కారకులు అయితే ప్రతి దగ్గర కూడా అక్కడ వాళ్ళని రక్షించడానికే ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనం ఎన్నో సంఘటనల్లో చూసాం. ఆదిమూలం అనే వ్యక్తి విషయంలో ఒక ఆమెకి వేధిస్తే, ఆమెకి మోసం చేస్తే పక్క రాష్ట్రానికి వెళ్ళి ఆమె ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్ళు పెట్టుకుంది. కానీ ఎటువంటి కేసులు ఏమీ లేవు. అలాగే కిరణ్ రాయల్ అనే వ్యక్తి వల్ల లక్ష్మి అనే బాధితురాలు ఏ విధంగా బయటకు వచ్చి ప్రెస్ ముందు చెప్పిందో మనందరం చూసాం. వాళ్ళకు కూడా ఎటువంటి న్యాయం జరగని పరిస్థితి. అలాగే జనసేన ఎమ్మెల్యే అనుచరుల తాలూకా దాష్టికాలు, దానివల్ల ఒక మహిళ ఆత్మహత్య యత్నం. అలా అడుగడుగున, అలాగే కొలికిపూడి శ్రీనివాస్ వేధింపులకి ఒక మహిళ బాధితురాలు ఏ విధంగా చెప్పిందో మనందరము చూసాం. ఇలా ప్రతి సంఘటనలో కూడా, అలాగే తెనాలి సంఘటన, ఒక అమ్మాయిని కొట్టేసి ఆమె బ్రెయిన్ డెడ్ అవ్వడానికి కారకురైతే టీడీపీ సింపథైజర్ అయితే కనీసం ప్రభుత్వం స్పందించకపోయింది. మళ్ళీ